200 మంది బౌన్సర్లు చీకట్లు ఉండగానే తెల్లవారుతుంటే ఆ సర్వే నెంబర్లలో జీవనం కొనసాగిస్తున్న ప్రజల మీద మూకుమ్మడిగా దాడి చేయడం జరిగింది. 50 బుల్డోజర్లు, దాదాపుగా 100 టిప్పర్లు, 200 మంది బౌన్సర్లతోని తెల్లారకు ముందే వాళ్ళ జీవితాలను చీకటిమయం చేయడానికి జి ప్రవీణ్ రావు అనే ఒక దొర నాయకత్వంలో ఆ కుటుంబాల మీద దాడి చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ సర్వే నెంబర్కు సంబంధించి నాదర్ అలీ మిర్జా అని ఒక అతని భూమి తనకు సంబంధించింది. ఏవైతే క్రయ విక్రయాలు జరిగినాయో వాటన్నిటి మీద తనకు అభ్యంతరం ఉన్నది. ఈ భూమి నాదే అని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కోర్టులో కూడా 144 మందికి చేసిన ఏవైతే రిజిస్ట్రేషన్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేసి ఆ భూమిని తనకి ఇప్పించాల్సిందిగా కోర్టులో ఫిర్యాదు చేస్తే అది విచారణ సాగుతున్నది. ఇంతవరకు దాని విషయంలో జడ్జిమెంట్ రాలేదు. మరి 2010లో ఈ నాదర్ అలీ మిర్జాకు అనుకూలంగా ఒక తీర్పు వచ్చిందని చెప్తే ఆ తీర్పుకు అనుకూలంగానే ఈ రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా రద్దు చేయమని కోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ ఒక పక్కన కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడే ప్రవీణ్ రావు గారు ఈ భూమిలోకి వచ్చి 200 మంది బౌన్సర్లతోని చాలా రోజుల నుంచి, అదేవిధంగా హుడా నుంచి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద కూడా ఆ భూమిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది అందులో నివసిస్తున్న వాళ్లకు. అయితే ఈరోజు ప్రధానంగా ఒక భూమికి సంబంధించి ఎవరికైనా యాజమాన్యపు హక్కులున్నా, ఇద్దరు వ్యక్తుల మధ్యలో వివాదం ఉన్నా కోర్టు ద్వారా పరిష్కరించుకొని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తే రెవెన్యూ అధికారులు ఆ భూమిని బదలాయించే పని చేయాలి. కానీ ఇక్కడ ఏదైతే తెలంగాణ ప్రజలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో, పెద్దలు సామెత చెప్పేది చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలైనాయని. ఈరోజు తెలంగాణ బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఈరోజు ఆ తెచ్చుకున్న రాష్ట్రంలో దొరలు పుట్టలలో ఉన్న పాముల వల్ల ఒకరొకరు బయటకు వస్తున్నారు.